గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి ఇస్తాము, నిరుద్యోగులకు న్యాయం చేస్తాము అని హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు. కానీ నిరుద్యోగులకు ఎటువంటి న్యాయం చేయనందువలన నిరుద్యోగులు కూడా అసంతృప్తితో ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటి సంతకం డిఎస్సి పైన చేస్తాను, నిరుద్యోగులకు న్యాయం చేస్తాను అని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం లాగానే నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని మేము భావిస్తా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు చేయడం వలన ఈ డిఎస్సి నోటిఫికేషన్ లేట్ జరుగుతుంది అని అంటున్నారు. కానీ ఎంతకాలం ఇలా నిరుద్యోగులకు అన్యాయం చేస్తారు? డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని మేము నిరుద్యోగులుగా ఐక్యంగా పోరాడుతున్నాం. జిల్లా మొత్తం ఒకటే పేపర్ ఇవ్వాలి, ప్రతి జిల్లాకి ఒకటే పేపర్ నిర్వహించాలి, మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలి అని మేము నిరుద్యోగులుగా కోరుకుంటున్నాం. డిఎస్సి కనుక విడుదల చేయకపోతే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఇలాగే డిఎస్సి వచ్చేంత వరకు పోరాడతామని మేము విన్నవించుకుంటున్నాం. నా పేరు శిరీష, డివైఎఫ్ఐ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈ రోజు రాష్ట్రంలో మొదటి సంతకం మొదటికే మోసం అనేలాగా జరుగుతా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టారు తప్ప డిఎస్సి పైన. మరి అప్పుడేమో టెట్ కోసం మేము 2 నెలలు టైం ఇవ్వండి అని చెప్పారు. నవంబర్ 3వ తేదీ మెగా షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి మరి ఇప్పుడు కొత్తగా ఇంకో సమస్యను ముందుకు తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ కోసం మిశ్రా కమిషన్ వేసానంటున్నాడు. కమిషన్ వేసి నెల 10 రోజులైనా అది పని కూడా సరిగా మొదలు కాలేదు. కావాల్సినటువంటి డేటా, ఎస్సీ వర్గీకరణ కావాల్సిన డేటా అంతా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. గత ప్రభుత్వమే క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ చేసింది. ఎవరు ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఏ కులం వారు ఏం తింటున్నారు అనేది కూడా ఆ రోజు డేటా కలెక్ట్ చేశారు. మరి అవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు కమిషన్ పేరుతోని కాలయాపన ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈ రోజు మేము నిరుద్యోగులు అడుగుతా ఉన్నాం. 2018 నుంచి డిఎస్సి లేక చాలా ఇబ్బందుల్లో ఈ రోజు డిఎస్సి అభ్యర్థులు ఉంటే మరొక 6 నెలలు అని చెప్పేసి ఇప్పుడు సావుకారు చల్లగా చెప్పినట్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తా ఉన్నారు. 6 నెలలకు కూడా మీరు పూర్తి చేసే పరిస్థితే లేదు. కాబట్టి మేము అడిగేది ఏమంటే ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ లోపు మొత్తం ప్రాసెస్ పూర్తి చేస్తా ఉన్నారు కదా, కనీసం డిసెంబర్ లోపు షెడ్యూల్ ఇవ్వండి స్వామి అని చెప్పేసి ఈ రోజు డిఎస్సి అభ్యర్థులుగా మేము అడుగుతా ఉన్నాం. అలాగే పోయిన 2018లోన బాగా చదివిన వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. కారణం ఏంటి అంటే మొత్తం కూడా నార్మలైజేషన్. ఈ నార్మలైజేషన్ వల్ల 10-15 పేపర్లు రాస్తున్నారు. ఎవరికి ఎక్కువ వచ్చాయి, ఎవరికి తక్కువ వచ్చాయి అర్థం కావట్లేదు. కాబట్టి వెంటనే మొత్తం కూడా ఒకే పేపర్ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. షెడ్యూల్ ఇవ్వాలి, ఒకే పేపర్ పెట్టాలి. ఈ 2 డిమాండ్ల కోసమే ఈరోజు ధర్నా జరుగుతుంది. ప్రభుత్వం స్పందించకపోతే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోన ఆందోళన చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నగేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. అన్నా